ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ఈ నెల 24వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. కూటమి నాయకులు కార్యకర్తలతో హెలిప్యాడ్ ప్రాంతంలో పాటు హెలిప్యాడ్ నుంచి రోడ్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారని, అదేవిధంగా గత సంవత్సరం మాట ఇచ్చినట్లుగా ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి, అదేవిధంగా రిటైనల్ వాల్, ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల పత్రాలు ప్రభుత్వం నుండి ఆలయానికి అందజేస్తారని, అలాగే మ్యాజికల్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాటికి అలాగే ఉంటుంది. ఇవ్వాలి కదా, పార్టిసిపేషన్ ఉండాలి కదా. తగ్గినాయి ఎల్లుండి 24వ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు. ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు, అంటే కొండ మీదుగా టెంపుల్కి ఒక యాక్సెస్ రోడ్డు, అంటే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ల మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గతసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, దీని యొక్క విశిష్టత ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించింది. భవిష్యత్తులో కూడా ఇది మరింత విస్తరించడానికి మరియు ఇక్కడికి అనుదినం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్, ఈ రోజున డ్రైన్స్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారి వాటిని మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మ్యాజిక్ డ్రైన్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో డ్రైనేజీల నిర్మాణం మరియు వీటిని వచ్చిన నీటిని భూగర్భ జలాలు పెంచే విధంగా, భూగర్భంలోకి పంపించే విధంగా ఒక టెక్నికల్గా చేసిన విధానం ద్వారా ఈ మ్యాజికల్ డ్రైన్ని కూడా శంకుస్థాపన చేసి ఓపెన్ చేయబోతున్నారు. అంటే ప్రధానంగా రేపు ఈ యొక్క కార్యక్రమాల యొక్క శంకుస్థాపనలు మరియు ఓపెనింగ్స్ కోసం వారు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం విచ్చేయనున్నారు. ఆయన ఇక్కడికి నేరుగా ఐఎస్ జగన్నాథపురం సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకొని ఈ శంకుస్థాపనలన్నీ చేసి మళ్ళీ వారు తిరిగి బయలుదేరుతారు. దీనికి ప్రజల వైపు నుంచి కూడా, అదేవిధంగా భక్తులు కూడా ఈ యొక్క సమాచారాన్ని మేము తెలియపరుస్తూ, అదేవిధంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు, అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు కూడా మోడీ గారి సహకారంతో అన్యాక్రాంతంలో ఉండి కష్ట నష్టాలకు నోచుకొని ఏదైతే ఆర్థిక విధ్వంసం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం తీసుకుని నడుపుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనం ఆశీర్వదించి అండగా నిలబడాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.